ఇప్పుడైతే మేము పొలం కాడికి వెళ్తున్నాం. మా పొలానికి చాలా మంది మా బాబాయ్ అయితే వీడియో తీస్తుండు. రెండు కుక్క పిల్లలు 4 ఉన్నాయి కదా. ఒక బర్రె ఆడింది, ఒకటే బర్రె ఒక్కటే ఉండాలి. తీసుకోవాలి అలా డాడీకి ఇస్తుండు. పెద్దాడేమో చదువుతుంది. ఇప్పుడు రా ముట్టుకుంటూ వస్తుంది గడ్డింది. అందులో అడ్డామనుకోబడి వస్తున్నాయి. అందుకే వస్తుంది బండి ఉంటే వాడికి ఏమన్నా షరుకు కట్టకుందంట. మా పోనీ షరుకు కట్టకుందంట. మా పోనీ వచ్చి వస్తాడు. తోలుకోబోతున్నా మా తమ్ముడిని గుట్లా. మా పొలం ఉంది. మా డాడీ మా చెల్లె మా నీరు పక్క మా నాని మెల్లగా వస్తారు. మెల్లగా వస్తున్నారు. మా చెల్లె ఇప్పటికీ పడ్డదని మా డాడీ పట్టుకొని వస్తుండు. అందరు పడతారని మెల్లగా వస్తుండ్రు. మా తమ్ముడికి నడపడాలని పట్టుకున్నా. ఇక్కడ నుంచి అక్కడి వరకు మా పొలము. రేపటేళ్ళు నాటేయాలి. పెద్ద చెరువు, మస్తు వాటర్ ఉంటాయి. కొంగలు మస్తు ఉంటాయి. అని మస్తు లోతు ఉంటుంది. బాతులు మస్తు ఉంటాయి. చేపలు గుట్ల మస్తు ఉంటాయి. దొడ్డు పొలంలో మస్తు చేపలు వస్తాయి. అయితే మేము పట్టుకోవాలి. అటు దుంకుతుంది ఒకటి పెద్దది, పట్టుకుంటాం. ఇప్పుడైతే అది కిందికి పోయినట్టుంది. వచ్చినాం కదా, అక్కడ మా బాబా మా చెల్లె నేను నీళ్ళల్లో ఎంజాయ్ చేసినాము. మా నాన్న అయితే నారు పీకుతుంది. పడ్డా ఎప్పుడైతే నీ పొలంలోకి పోతున్నా. అదిగో మెల్లగా ఇదైతే మా పొలము. నేనైతే అన్ని స్విమ్మింగ్ చేసేసిన మొత్తం బురద బురద అంటేసింది. మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా చెల్లి అయితే 10 సార్లు వచ్చేది. మా తమ్ముడు అయితే పొలంలో మునిగిండు పెద్ద చెరువులా. అద్దనంగా ఆలంచి మునిగిండు. అది నడవరాలే, మొత్తం కింద మట్టు ఉండేసరికి నాకు నడవరాలి. ఒక్కొక్కసారి తను పడ్డ నేనైతే చెల్లె పడుతుందని కట్ట తెచ్చుకుంది. ఇప్పటిదాకానైతే మా అత్తమ్మ మా చెల్లె పడ్డదని మా అత్తమ్మ ఎత్తుకుంది. ఇంతకుముందు మా నాని మా చెల్లె డబ్బులు పడ్డారు.